గురుగారు, కర్కాటక రాశి వారికి వచ్చేసి డిసెంబర్ మాసంలోనే ఎలా ఉండబోతుంది? మరి ఈ మాసంలోనే వీరికి ఫలితాలు ఎలా ఉంటాయి? ఎటువంటి పరిహారాలు చేసుకుంటే వీరికి బాగుంటుంది అంటారు? కర్కాటక రాశి అండి. కర్కాటక రాశి వారికి ఈ నెలలో ఫారిన్ కంట్రీస్ యోగాలు కనిపిస్తున్నాయి. చెప్తాం, 9వ భావంలో చెప్పుకుందామండి. ఏదైనా కర్కాటక రాశి వారికి మీ రాశిలోనే 6వ తారీఖు వరకు కూడా గురుడు ఉండడం వల్ల చక్కటి యోగము, బలము, తేజస్సు, అదృష్టము, చదువు అంటే విద్య ఇవన్నీ మీకు ఇస్తాడు. కానీ రావాల్సిన ధనం విషయంలో మాత్రం ఆలస్యం అయిపోతూ ఉంటుందండి. మీకు సకాలంలో డబ్బులు చేతికి అందలేకపోవచ్చు. అలాగే కొంతమందికి కుటుంబ సభ్యుల విషయంలో కానీ బంధువుల విషయంలో కానీ కొద్దిగా మనస్పర్ధలు రావడము, చికాకులు, గొడవలు ఒక విధంగా అంత అద్భుతంగా ఉండలేకపోవచ్చు మీ జాతక ప్రకారం కుంభరాశి మీ కర్కాటక రాశి వారికి. అంతేకాకుండా అండి, మీరు ప్రయాణాలు చేసేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా వహించవలసి వస్తుంది. మీ తోబుట్టువులకి అంటే తమ్ముడికి కానీ చెల్లెలు కానీ వాళ్ళ హెల్త్ ప్రాబ్లమ్స్ రావడానికి కొంతమందికి ఉండే అవకాశాలు మాత్రం ఉన్నాయి. నిజంగా వచ్చేస్తారని కాదు, కొంతమందికి హెల్త్ ప్రాబ్లమ్స్ రావడానికి మాత్రం కొంచెం అవకాశాలు ఉన్నాయండి. ఏదైనా మీ ప్రయాణాలు ఆలస్యం అయిపోతూ ఉంటాయి, కానీ దగ్గర ప్రాంత ప్రయాణాలు మీరు చేయవలసి వస్తుంటుంది, చేస్తూ ఉంటారు. మీ వే ఆఫ్ లివింగ్ స్టైల్లో కానీ మీ ఆలోచన ధోరణి మాత్రం చక్కగా మంచి ఆలోచనలు వస్తాయి. ధైర్యంగా మీరు ముందుకు వెళ్ళిపోతుంటారు. అలాగే మీరు న్యూస్ సంబంధించిన వాటిలో మీరు చాలా బాగుంటారు. ఏదైనా బుధుడి యొక్క ప్రభావం మీకు చాలా బాగుందండి. గురుదృష్టి కూడా 4th భావం అనుకోవడం వలన చక్కటి చదువు వస్తుంది. అంతేకాకుండా బుధుడి వలన వ్యాపార రంగంలో వృద్ధి ఉంటుంది. అందుకని మీడియా రంగంలో కూడా మీరు బాగా డెవలప్ అవుతుంటారు. అంతేకాకుండా బుధుడి వలన ఎక్కువ మాట్లాడే శక్తి, ముఖవర్చస్సు పెరగడము, ఆనందంగా ఉండడము, ఇంకా చెప్పినట్టుగా చదువులో బాగా ఆటంకాలు లేకుండా బాగా రావడము, తల్లిగారికి ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉండడం చాలా బాగుంటుంది. అంతేకాదండి, మీ బుధుడి వలన కూడా 4th భావంలో బుధుడు ఉండడం వల్ల మ్యూజిక్లో బాగా రాణిస్తారు. రైతులకి బాగా పంటలో వాళ్ళకి డబ్బులు ధనయోగం కలుగుతుంది. అంతేకాకుండా ఈ వారంలో బహుశా వెహికల్స్ కొనుక్కోవడం కానీ, లేదా భూములు కానీ, లేకపోతే వస్త్రాలు, ఆభరణాలు కొనుక్కోవడము జరగడానికి అవకాశాలు ఎక్కువ. అంతేకాదండి, మీ మెడిసిన్ విద్య చదవడానికి అవకాశాలు మీకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. మెడిసిన్లో డాక్టర్గా మీరు రాణిస్తారు. ఎందుకంటే 5th హౌస్లో రవి, శుక్ర, కుజ, బుధులు ఉన్నారు. 7th నుంచి బుధుడు కూడా మీ దగ్గర కర్కాటక మీ వృశ్చిక రాశిలోకి వస్తున్నాడు. వృశ్చిక రాశిలో రవి, బుధ, కుజులు ఉన్నారంటే వాళ్ళు డాక్టర్స్ సంబంధించిన రాశి కాబట్టి MBBS చదవడము, డాక్టర్స్గా బాగా డెవలప్ అవ్వడము, ముఖ్యంగా పుత్ర సంతానం కలగడానికి అవకాశాలు ఎక్కువ. ఎందుకంటే అద్భుతమైన కాంబినేషన్ అండి. అంతేకాకుండా బుధ, శుక్రుడు కూడా పంచమ స్థానంలో ఉన్నారు. భూములు కలిగి ఉండడము, సినిమా రంగంలో ఆపర్చునిటీస్. ఎందుకంటే పంచమ స్థానం బాగుందంటే సినిమా, టెలివిజన్ రంగాల్లోనూ, కొంతమందికి గాయకులుగా, నృత్య కళాకారులుగా, అలాగే సాహిత్య రంగంలో అభివృద్ధి చెందేట్టుగా సినిమా రంగంలో మీకు బాగా డెవలప్మెంట్స్ ఉంటాయి. అంతేకాకుండా కుజ, శుక్రుడు కాంబినేషన్ అక్కడ ఉంది. కుజుడితో కలిసి శుక్రుడు ఉన్నాడు. అంటే ఏంటంటే లౌకిక జ్ఞానాన్ని బాగా కలిగి ఉంటారండి. మీరు క్రీడల పట్ల, లలిత కళల పట్ల చాలా మీకు ఇంట్రెస్ట్ ఉంటుంది. అంతేకాకుండా భూములు, పండ్ల తోటలు కలిగి ఉంటారండి. మీరు ఆసక్తి కలిగి ఉంటారు. మీరు సంఘంలో మంచి పేరు ప్రఖ్యాతులు కలవారుగా మీరు ఉంటారు. అంతేకాదండి, పంచమ స్థానంలో కనుక రవికుజులు, అంటే ఈ రవికుజుల కాంబినేషన్ వల్ల చాలామంది మీలో కొంతమందికి పొలిటికల్ రంగంలో ఉన్నారు. వాళ్ళకి పదవులు రావడము జరుగుతుంది. అలాగే మీరు పంచమ స్థానం బాగుంది కాబట్టి మీరు మాటలు ఏర్పడతాం బాగా వచ్చు. ఎవరి దగ్గర ఎలా మాట్లాడాలో తెలుసు. ఇతరులను పోషించే శక్తి ఉంటుంది. ధర్మకార్యాలు, శుభకార్యాలు చాలా బాగా బ్రహ్మాండంగా చేసుకోవడానికి అవకాశాలు ఎక్కువ ఉండడం చాలా అద్భుతంగా ఉందండి. అంతేకాకుండా ఈ రవికుజులే మళ్ళీ మారుతున్నారు కదా, రవికుజ. అంతేకాకుండా శుక్రుడితో అంటే బుధుడు మీకు వచ్చేస్తారు. బుధుడుగా ఉంటాడు ధనుస్సు రాశిలోకి. రవి, బుధ, కుజ, శుక్రుడు 4 గ్రహాలు మీకు 6వ భావంలో ఉండడము, గురుడు చే చూడబడ్డం వల్ల అద్భుతం. ఎవరైతే మీ దాంట్లో చాలామంది ఎగ్జామ్స్ రాస్తుంటారు, సివిల్ సర్వీసెస్ కానీ, గ్రూప్స్ కానీ, గవర్నమెంట్ సంబంధించిన వాటిల్లో కూడా మీరు ఉండడానికి అవకాశం ఉంటుంది. 6వ భావంలో రవి, కుజులు ఉన్నారంటే పొలిటికల్ రంగంలో కూడా ఎక్కడైనా ఎలక్షన్స్ జరిగినా, అయితే వాళ్ళకి ఎలక్షన్స్ జరుగుతున్నప్పుడు వాళ్ళకి సక్సెస్ఫుల్గా ఉంటుంది. అంటే ఎలక్షన్స్ జరిగినా జరగకపోయినా రాజకీయ రంగంలో పదవులు రావడం కానీ, సంఘంలో మంచి పేరు ప్రఖ్యాతులు రావడం కానీ, ప్రజాదరణ, ప్రజాసేవలు ఉండడం కానీ జరుగుతుంది. రవి వల్ల కూడా గవర్నమెంట్ సంబంధించినటువంటి వృత్తిలో ఉండడానికి అవకాశం ఉంటుంది. ధైర్యం, ప్రతి విషయం ధైర్యంగా ఉంటారండి. మీరు భయపడరు. ఎందుకంటే రవి కుజులు ఉన్నారంటే ధైర్యంగా ఉంటారు. కొంచెం ఉష్ణ శరీరం ఉంటుంది. 6వ భావానికి గురుడు 6th హౌస్ కూడా చూసుకోవడం వలన హర్షయోగాన్ని కూడా మీకు ప్రసాదిస్తారు. అంటే బాగా జాలి, దయ ఎక్కువగా ఉండడము, సేవకాజనం ఉండడము, ఆరోగ్యవంతులుగా ఉండడము. ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉంటుంది. ఆరోగ్యమే మహాభాగ్యం ఉంటుంది కదండి. ఖచ్చితంగా బాగుండడానికి అవకాశాలు ఎక్కువ. అంతేకాకుండా 8వ స్థానం, 7వ భావం మీకు చాలా బ్యూటిఫుల్గా ఉంది. భార్యాభర్తల యొక్క
అనురాగం చాలా బాగుంటుంది, అదృష్టం కలిసి వస్తుంది. ముఖ్యంగా భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఫారిన్ కంట్రీస్ వెళ్ళడమో లేకపోతే తీర్థయాత్రలు చేయడమో జరిగి తీరుతుంది ఈ నెలలో. మీ జాతకాలు రీచ్ ఉంటుంది, బట్ రాహు కనెక్ట్ కూడా అయి ఉండాలి. సరే, అది పక్కన పెడదామండి. ముఖ్యంగా అష్టమ స్థానంలో మీకు రాహు ఉండడం అంత అదృష్టమే కాదండి. ఎందుకంటే హెల్త్ ఇష్యూస్, హెల్త్ ప్రాబ్లమ్స్, దూర బంధువులకు అనారోగ్య సమస్యలు, తర్వాత గృహంలో పీడ, పశు నష్టం అంటుంటాం కదా, రాహు వలన కలగడానికి అవకాశాలు ఉన్నాయి. కానీ గురుదృష్టి ఉంది కదా, గురుదృష్టి ఉండడం వల్ల నేను చెప్పినటువంటి బ్యాడ్ ఇంపాక్ట్స్ అని తగ్గుముఖం పడడానికి అవకాశం ఉంది. సరే, తర్వాత భాగ్యంలో శనీశ్వరుడు ఉన్నాడు. అంటే శని మీనరాశిలో ఉంటే వాళ్ళకి జలగండము, నీటి వలన ప్రమాదం ఉండడానికి అవకాశాలు ఉన్నాయి, నీటి వల్ల ప్రమాదాలు ఉంటాయి. అంతేకాకుండా అండి, భాగ్యంలో శని, వైభవంలో గురుడు, 9th house లాడి 12th house, డెఫినెట్గా ఫారిన్ కంట్రీస్ వెళ్తారు. అంటే శనీశ్వరుడు ఉండడం వల్ల, భాగ్యంలో శని ఉండడం వల్ల మీరు సముద్రం మీద కానీ నీటి మీద కానీ ప్రయాణం చేసి తీరుతారు. అంతేకాకుండా శని వలన వెంకటేశ్వర స్వామి వారి యొక్క దర్శనాలు, శివుడి యొక్క దర్శనాలు, అంటే కాశీ వంటి క్షేత్ర దర్శనాలు, తిరుపతి వంటి పుణ్యక్షేత్ర దర్శనాలు ఖచ్చితంగా మీకు ఉంటాయి. అంతేకాకుండా శని ప్రభావం వలన కూడా మీకు అమ్మవారికి దర్శనం ఉండడానికి ఎక్కువ అవకాశం ఉందండి. ముఖ్యంగా శని కారకత్వాలు ఉండే బిజినెస్లు వస్తారా, కోలు ఉండటం, కోలు, ఐరన్ అండ్ స్టీలు, పెట్రోలియం శాఖలు, అంతేకాకుండా మీకు ఫార్మా రంగం, అలాగే ఆటోమొబైల్ ఇండస్ట్రీస్, శని కారకత్వాలు ఉన్నటువంటి ఇండస్ట్రీస్ వాటికి, సాఫ్ట్వేర్ రంగాల బిజినెస్లకి శనీశ్వరుడు కారకత్వాలు ఉన్న బిజినెస్లు డెఫినెట్గా షైన్ అవుతాయండి. ముఖ్యంగా మీ బిజినెస్లు రీత్యా, షూటింగ్ల రీత్యా కూడా విదేశీ పర్యటన జరుగుతుంది. ముఖ్యంగా విద్యార్థులకి విదేశాలు వెళ్తారు, లా సంబంధించిన విద్యార్థులు, అంతేకాకుండా ఇంజనీరింగ్ శాఖలో ఉన్న విద్యార్థులు కూడా డెఫినెట్గా ఫారిన్ కంట్రీస్ వెళ్తారు. కుజబుధులు కూడా కలిసి ఉన్నారు కాబట్టి ఆడిటర్స్గా మీరు బాగా షైన్ అవుతారండి. ఎందుకంటే ఆరోభావంలో బాగున్నారు కాబట్టి ఆడిటర్స్గా సిఎంఏ మీరు బాగా షైన్ అవ్వడము, గవర్నమెంట్ ఆడిటర్స్ గాను, స్టాట్యుటరీ ఆడిటర్స్ గాను, ఆడిటర్స్ గాను మీకు బాగా డెవలప్మెంట్స్ ఉంటాయి. ఎందుకంటే మీకు రవి కుజుల కాంబినేషన్ వల్ల భాగ్యస్థానం బాగా ఎక్సలెంట్గా ఉంది. అంతేకాకుండా మీరు చేస్తున్న ఉద్యోగాలు కూడా బాగా డెవలప్మెంట్స్ ఉంటాయి. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగ వ్యాపారులకి అద్భుతమైన ఫలితాలు ఉంటాయండి. మంచి భూమి బాగుంటుంది, డబ్బులు వస్తాయి. అంతేకాకుండా మీ దశమస్థానం కుజుడు కూడా చాలా చాలా బాగున్నాడు కాబట్టి, పంచమస్థానము 6వ భావంలో ఉన్నాడు కాబట్టి మీకు శత్రువుల ద్వారా ధన సంపాదన, చక్కటి ఉద్యోగాలు, ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి, ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగాలు కూడా మీకు ప్రమోషన్స్ రావడము, అంతేకాకుండా మీరు ఎప్పటి నుంచో ఉండిపోయినటువంటి బాకీలు రావడము, అంటే ఏరియర్స్ అంటాం కదా, అవి రావడము జరుగుతుంది. ఏదేమైనా మీకు లాభస్థానం కూడా చాలా బాగుంది కాబట్టి మీ లాభాలు కూడా స్వీకరిస్తారు. గురుడు కూడా మీకు వ్యయభావంలోకి వచ్చేసాడండి. 6th నుంచి వ్యయభావంలో ఉంటాడు. ఉండడం వల్ల ఎందుకంటే మీరు గుడులు, గోపురాలు సందర్శించడము, అంటే గుడులు, గోపురాలకు సంబంధించినటువంటి వాటిల్లో ధనం ఖర్చు పెట్టడము, అన్నదానానికి ఇవ్వడము, అలాగే కొంతమంది తోటల కంటే భూములు, అంటే బావులు, భూముల్లో ఉన్న బావులు అనుకుందాం, అంటే బావులు, చెరువులు తవ్వించడం వల్ల కూడా మీకు సక్సెస్ రేటు ఎక్కువగా ఉండడానికి బాగుంటుంది. ఎందుకంటే గురుడు 12వ భావం ఉండడం వల్ల వ్యయభావం కాబట్టి ఇవన్నీ ఖర్చులు జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా గురు ప్రభావం వల్ల కూడా సన్మానాలు జరగడము, విదేశాల్లో పర్యటించడము జరుగుతుందండి. అక్కడ ఆదరణ కూడా బాగుంటుంది మీకు. ముఖ్యంగా మీరు పూజించాల్సిన దేవుడు సుబ్రహ్మణ్య స్వామి వారు దర్శించడం వలన, అంతేకాకుండా అమ్మవారి యొక్క దర్శనం వల్ల కూడా మీకు శుభాలు జరుగుతాయి. గురుగారు, సింహరాశి వారికి వచ్చేసి డిసెంబర్ మాసంలోనే ఎలా ఉంటుంది అంటారు? ఈ మాసంలో ఉన్న శుభ అశుభ ఫలితాలు ఏమిటి, మరి పరిహారాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అంటారు? సింహరాశి వారికి ఈ వారంలో, అంటే ఈ నెల మొత్తం కూడా బాగానే ఉందండి. ఎందుకంటే మిగతా గ్రహాలు చాలా బాగున్నాయి, కానీ ఆర్థికంగా మాత్రం కొంచెం మీరు ఇబ్బంది పడతారు. రావాల్సిన డబ్బులు సకాలంలో మీ చేతికి అందలేకపోవచ్చు. మీ కుటుంబంలో మనస్పర్ధలు, సుఖశాంతులు లేకపోవడము, బంధువుల విషయంలో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ రావడము జరుగుతుంది. మీరు నిరంతరము దగ్గర ప్రాంత ప్రయాణాలు చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయండి. ముఖ్యంగా ఈ నెల మొత్తం కూడా మీరు బంగారు ఆభరణాలు కానీ, ఆభరణ ప్రాప్తి కానీ, లేకపోతే వాహన ప్రాప్తి కానీ జరగడానికి అవకాశం ఉంది. మీకు బాగా మంచి తెలివితేటలు ఎక్కువ అండి. మీకు ఆలోచనలు బ్రహ్మాండంగా ఉంటాయి. మీకు ఆలోచన ధోరణి ఎక్కువ కాబట్టి చక్కటి ఆలోచనలతో మీరు ముందుకు వెళ్ళిపోతుంటారు, ధైర్యంగా ఉంటారు, పనులందు పట్టుదల కలిగి ఉంటారు. ఏ పని అయినా సరే పట్టుదలగా కంప్లీట్ చేసేస్తారు మీరు, డౌటే లేదు. అంత మంచివారు మీరు. మీ ఆలోచనలు కార్యరూపం కూడా దాలుస్తూ ఉంటాయి. ముఖ్యంగా చదువు విషయంలో బ్రహ్మాండంగా ఉంటుందండి. ముఖ్యంగా భూములు కొనుక్కుంటారు. భూములు, వస్తువులు, వాహనాలు, గృహ సౌఖ్యము ఇవి మీకు ఉండడానికి అవకాశం ఎక్కువ. ముఖ్యంగా రైతులు కూడా చాలా అద్భుతమైన కాలం అని చెప్పచ్చండి. ఇక్కడ రవి కుజులు కూడా చతుర్థ భావంలో కలిసి ఉన్నారు. లగ్నాధిపతి చతుర్థాధిపతి కలిసి ఉన్నారు వలన వాళ్ళకి చదువులు బాగా రావడము,
వాహన యోగం కలగడము, అలాగే ఇందాక నేను చెప్పినట్టుగానే తల్లిగారికి ఆరోగ్య పరిస్థితి బాగుండడము, రవి కుజుల వలన కూడా హుందాగా ఉండడము, రోగ నిరోధశక్తి బ్రహ్మాండంగా ఉంటుందండి మీకు. చాలా అద్భుతంగా ఉంటారండి మీరు. అలాగే స్వయం కృషితోటి మీరు చాలా పైకి రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా 4th భావంలో బుధ శుక్రుడు ఉండడం వలన కూడా మీకు వాహన ప్రాప్తి, వాహనాల వలన మీకు చాలా అద్భుతంగా వాహన ప్రాప్తి కలుగుతుంది మీకు. అంతేకాకుండా భూములు, వాహనాలు కలిగి ఉంటారు. చర్చలలో పాల్గొంటారు. చర్చలు అంటే డిబేట్స్లో పాల్గొంటారు. సినిమా, టెలివిజన్, నటన రంగాల్లో మీరు ఉంటారు. అలాగే మీకు మీడియా రంగంలో కూడా బాగా సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంది. మ్యూజిక్ అంటే బాగా ఇష్టం మీకు. మ్యూజిక్లో బాగా డెవలప్ అవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అలాగే కుజ శుక్రులు కూడా ఉండడం వల్ల లౌకిక జ్ఞానం కలిగి ఉంటారండి మీరు. లౌకిక జ్ఞానం కలిగి ఉండడము, క్రీడల పట్ల, లలిత కళల పట్ల బాగా ఇంట్రెస్ట్ ఉండడము, ఇందాక చెప్పినట్టుగానే భూములు, పండ్ల తోటలు కలిగి ఉంటారు. పైగా ఆస్ట్రాలజర్స్ కూడా మీ దాంట్లో ఉన్నారండి. ఆస్ట్రాలజీ చెప్పేవారు కూడా బాగున్నారు. అలాగే సంఘంలో మంచి పేరు ప్రఖ్యాతులు బ్రహ్మాండంగా ఉంటారు మీరు. పంచమ స్థానం కూడా సూపర్గా బ్రహ్మాండంగా ఉంది కదండి. అంటే కుజ అంటే జనరల్గా అంటే రవి కుజ ఈ కాంబినేషన్ అనవసరం, పక్క పెడదాం. ఏదేమైనా ఈ నెల మొత్తంలో కూడా మీరు సెంటర్ అంటే అట్రాక్టివ్ పీపుల్గా మీరు ఉంటారు. అంటే ప్రజాదరణ, ప్రజాసేవ ఎక్కువ ఉంటుంది మీకు. జనరల్గా మీరంటే స్పోర్ట్స్ రంగంలో కూడా మీరు రాణిస్తారు. ప్రజాదరణ ఎక్కువ ఇందా చెప్పినట్టుగానే. అంతేకాకుండా సినిమా రంగంలోనూ, టెలివిజన్ రంగంలోనూ బాగా ఉండడము, సంగీతము, నృత్యము అలాగే చేస్తాం కదా, నృత్యం కళాకారులుగాను టెలివిజన్లో ఉండడము, సినిమా రంగంలో ఉండడము, మీకు బాగా నృత్యం బాగా వచ్చు, డ్యాన్స్, అలాగే మ్యూజిక్ బాగా ఉంటుంది. ముఖ్యంగా రవి కుజులు పంచమస్థానం నుండి గురుదృష్టి ఉందంటే వాళ్ళు రాజకీయ రంగంలో పదవులు వస్తాయి. అలాగే మంత్రాలు సిద్ధిస్తూ ఉంటాయి. కొంతమంది పొలిటికల్ రంగంలో ఉంటారంటే రాజకీయ రంగంలో పదవులు రావడానికి మాత్రం బాగా అవకాశం ఉంది. పంచమస్థానం క్లియర్గా ఉంది. అందుకని స్టాక్ మార్కెట్లో కూడా మీరు బాగా డబ్బులు సంపాదించుకోవడానికి అవకాశాలు ఎక్కువ. అంతేకాదండి మీకు బాగా ధర్మకార్యాలు, శుభకార్యాలు, మంచి మంచి కార్యక్రమాల్లో పాల్గొనడము, ఎదుటి వాళ్ళకి హెల్ప్ చేయడము, ఎదుటి కుటుంబాలను కొన్ని పోషించడము, ఎదుటి వాళ్ళని పోషించడం జరుగుతుంది. మీరు మాట నేర్పడతనం బ్రహ్మాండంగా వచ్చు. అంతేకాదండి రాహు ప్రభావాలు కూడా మీకు మీ కుటుంబంలో అంటే భార్యాభర్తల విషయంలో చిన్న చిన్న మనస్పర్ధలు, కొద్దిగా దూరంగా ఉండడము, దగ్గరకు వచ్చిన సంబంధాలు ఆలస్యం అయిపోతూ ఉండడము జరుగుతుంటుంది. కానీ గురు ప్రభావం కూడా భార్యాభర్తలు చక్కగా ఉంటారు. కాకపోతే ఏంటంటే మీకు ఆలస్య వివాహం జరగడానికి, ముహూర్తాలు కొద్దిగా లేట్ అవ్వడానికి అవకాశం. కొత్తగా పెళ్లి చేసుకోవాల్సిన వాళ్ళు కొద్దిగా ముహూర్తాలు లేక కొంచెం ఆలస్యం అవ్వడానికి అవకాశం ఉంది. ఏదైనా అష్టమ శని దోషం చాలా ఉంది. దానివల్ల అంటే నీటి వల్ల ప్రమాదాలు ఎక్కువ జరుగుతాయి. ఎందుకంటే సముద్రాల దగ్గరికి కానీ, లేకపోతే నదుల దగ్గరికి కానీ, స్విమ్మింగ్ పూల్స్ దగ్గరికి కానీ వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుందండి. శనీశ్వరుడు వల్ల దోషమే. అందుకని మనం శనీశ్వరుడికి 7 మంగళవారాలు శనీశ్వరుడు పూజ చేసుకోవడము, ఆంజనేయ స్వామివారిని దర్శించుకోవడము, వెంకటేశ్వర స్వామి వారి దగ్గర అఖండ దీపారాలు చేయడం వల్ల కూడా శని వల్ల వచ్చే దోషాలు పరిహారం అవ్వడానికి అవకాశం ఎక్కువ. ఏదేమైనా మీ వ్యాపార అభివృద్ధి చాలా బాగుంటుంది. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగం వారికి బాగా ఉంటుందండి. విదేశాలు వెళ్ళడానికి ఉన్నతమైన విద్య రీత్యా, వ్యాపారాల రీత్యా, మీ సినిమా షూటింగ్లు పంచమ స్థానం బాగుంది కాబట్టి, శుక్రుడు కూడా ఉన్నాడు కాబట్టి సినిమా షూటింగ్లు బ్రహ్మాండంగా ఉంటాయి, చేసుకుంటారు. మీడియా రంగంలో బాగా డెవలప్ అవడానికే ఎక్కువ అవకాశాలు ఉంటాయి, ఖచ్చితంగా ఉంటుంది. కానీ ప్రొఫెషనల్గా మీరు అంటే చేస్తున్న ఉద్యోగాల పరంగా కూడా కొంచెం ఇబ్బంది పడతారండి. శనీశ్వరుడు చూస్తాడు కాబట్టి ఆలస్యంగా ఉద్యోగాలు రావడము, అయితే ఉద్యోగాలు పోతూ ఉండము, ప్రభుత్వ రంగ సంస్థలోనూ, ప్రైవేట్ రంగ సంస్థలోనూ, లేకపోతే మీ సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకు కూడా వాళ్ళ ప్రమోషన్స్ రావడం తక్కువగా ఉంటుంది. ధనప్రాప్తి కొద్దిగా స్లోగా జరుగుతుందండి మీకు. అయినప్పటికీ ఆ 4th శుక్రుడు కూడా చాలా బాగున్నాడు. శుక్రుడే తన ఓన్ హౌస్ కూడా చూసుకుంటాడు. 9th హౌస్ లార్డ్ అండ్ 10th హౌస్ లార్డ్ భాగ్య రాజ్యాధిపతులు కలిసి 4th భావంలోనూ 5వ భావంలో బ్యూటిఫుల్గా ఉన్నారు కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. అంటే మీ భాగ్యము మీ ఉద్యోగంలోనూ ఖచ్చితంగా చాలా బాగుంటుంది. ఏదేమేనండి గురుబలం లేదా మీకు సూపర్గా ఉంది. గురుబలం అంటే 11వ భావంలో గురుడు ఉన్నాడు. అంటే గురుడు ఉన్నాడండి. గురుడు ఉండి అలాగే మీకు పంచమస్థానం కూడా చూస్తున్నాడు. అశ్వసంపద ఉంటుందండి. అంటే గుర్రాలకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో మీరు ఉంటారు. అంటే గుర్రాలు అంటే హార్స్ రైడింగ్ చేయడము, అంటే హిల్స్ ప్రదేశాల్లో గుర్రం ఎక్కి మీరు వెళ్తూ ఉండడము, ఒక ఏదో విధంగా నేను ఉదాహరణలు చెప్తానండి. అశ్వ సంబంధించిన వాటిలో ఉంటారు. పైగా గురుడు కారకత్వాలు ఉన్నటువంటి వేద శాస్త్రాలు బ్రహ్మాండంగా సక్సెస్ అవుతారు. బ్యాంకింగ్ రంగంలోనూ, విద్యా సంస్థల్లోనూ మీరు బాగా రాణిస్తారు. అలాగే ప్రొఫెసర్స్గా, లాయర్స్గా బాగా రాణించడానికి అవకాశం ఉంది. గురువు కారకత్వాలు ఉన్నటువంటి బిజినెస్లో జరా ఫుడ్ బిజినెస్, గోల్డ్, సిల్వరు, ప్రింటింగ్, స్టేషనరీ బిజినెస్లు, వస్త్ర పరిశ్రమలు అంటాం కదా, ఇవన్నీ కూడా వాళ్ళ గురు ప్రభావం వలన ధనప్రాప్తి ఖచ్చితంగా మీకు బాగుంటుంది. మీరు డబ్బులు ఖర్చు చేయడం చాలా ఎక్కువ ఉంటుందండి. ముఖ్యంగా దైవ దర్శనాలు, దేవతారాధన,
దైవ దర్శనాలు అంటే తిరుపతి వంటి దర్శనాలు, అమ్మవారికి దర్శనాల వల్ల మీకు ధనం ఖర్చు అవుతుంది. ముఖ్యంగా మీ రాశివారు చెరువులు బావులు తవ్వించడానికి, ధ్వజస్తంభాలు నిర్మించడానికి, అలాగే అన్నదానాలకు మాత్రం మీకు బాగా డబ్బులు ఖర్చు అవడానికి అవకాశం ఉంది. ఏదేమైనా మీరు ఈ నెలలో అంటే ఈ నెల డిసెంబర్ నెలలో ఎక్కువగా వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయాలండి. ఇది మార్గశిర మాసం. వెంకటేశ్వర స్వామిని ఆరాధన చేయడం వల్ల, అలాగే అమ్మవారికి కలువ పూలతోటి పూజించడం వల్ల లక్ష్మీ అమ్మవారిని, స్థిరమైన లక్ష్మీ ఇంట్లో ఉండడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. గురువుగారు, కన్యారాశి వారికి వచ్చేసి డిసెంబర్ మాసంలోని ఎలా ఉండబోతుంది, మరి ఈ మాసంలోని వీరికి శుభ అశుభ ఫలితాల గురించి అయితే మాకు కూడా తెలియచేయండి. కన్యారాశి వారికి ఈ నెలలో కూడా చాలా అద్భుతంగా ఉందండి. కాకపోతే ఏంటంటే కొద్దిగా మీకు మనశ్శాంతిగా లేకపోవడము, చికాకులు, మానసికంగా బాధపడము, కొద్దిగా కొంచెం ప్రాబ్లం ఎదుటి వాళ్ళు మిమ్మల్ని బాధపడము చిన్న చిన్న జరుగుతాయి. అవి పట్టించుకోవాల్సిన అవసరం లేదండి. ముఖ్యంగా ఫైనాన్స్ చూసుకుంటే బ్రహ్మాండంగా ఉంది. అంటే మీ ద్వితీయ భావంలోని బుధుడు ఉండడం వల్ల అనర్గళంగా మాట్లాడేస్తూ ఉంటారు. అంతేకాకుండా గురుదృష్టి కూడా ఉండడం వల్ల చక్కటి ధనప్రాప్తి కలుగుతుంది. చక్కటి వేళపడే భోజనాలు ఎక్కడున్నా సరే మేము మీకు పిలిచి భోజనం పెడతారు. అది గొప్ప అదృష్టం అండి. ధనం విషయంలో ఇందాక చెప్పినట్టుగా లోటు ఉండదు. బంగారు ఆభరణాలు కొనుక్కోవడము, విద్యలో రాణించడము గురు ప్రభావం వల్ల. అంతేకాకుండా మీ బుధుడి ప్రభావం కూడా యాంకరింగ్ వృత్తిలో ఉన్నవారికి, అలాగే మీ టెలివిజన్ రంగంలో ఉన్నవారికి, అలాగే యూట్యూబ్ ఛానల్స్లో యాంకరింగ్ వృత్తిలో ఉన్నవారు ఉంటారు సరే, వాళ్ళకు కూడా ధనప్రాప్తి, గౌరవము, మర్యాదలు, రికగ్నైజేషన్, గుర్తింపు, గౌరవం దక్కుతాయి. చాలా అద్భుతంగా ఉందండి. ఇట్లా చెప్పుకుంటూ వెళ్ళిపోతే చాలా అద్భుతంగా చాలా బాగుంటుంది. ముఖ్యంగా రవికుజులు చాలా బాగున్నారు. ధైర్యాన్ని ఇస్తుంటారు మీకు. మూడో భావన రవికుజులు అంటే ధైర్యము, అలాగే మీ వే ఆఫ్ థింకింగ్ అద్భుతంగా ఉండడము, కొత్త ఆలోచనలతో మీరు దూసుకుపోతూ ఉండడము, అలాగే న్యూస్ గ్యాదరింగ్, వార్తలు గ్యాదరింగ్ చేస్తూ ఉండడము, అలాగే మీరు ప్రతి పనిలోనూ ముందుకు వెళ్ళిపోతూ ఉండడము. ఒక విధంగా చెప్పాలంటే మీ పనులందు పట్టుదల అంటాం సార్, పట్టుదల ఎక్కువ, మీకు కాన్సన్ట్రేషన్ ఎక్కువ అండి. అది కంప్లీట్ చేస్తే కానీ మీరు విశ్రమించరు, అంత అద్భుతంగా ఉంటారు మీరు. అంతేకాకుండా మీ తోబుట్టువులకు కూడా మీరు సహాయ సహకారాలు చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. షార్ట్ జర్నీ చేస్తారు. ఎక్కువగా రోగ నిరోధక శక్తి కలిగి ఉంటారు. అంతేకాదండి, స్వయం కృషితోటి మీరు ఎక్కువగా బాగా రాణించడానికి అవకాశం ఉంది. అంతేకాకుండా రాజస లక్షణాలతో హుందాగా ఉంటారు. అది గ్రేట్ అండి. అదే ఫోర్త్ భావం కూడా చూసుకున్నా, ఫోర్త్ భావంలో బుధ శుక్రులు ఉన్నారు. బుధ శుక్రుల వలన చక్కటి మీరు భూములు కలిగి ఉంటారు, చర్చల్లో పాల్గొంటారు. అంతేకాకుండా నటనా రంగం, సినిమా రంగం, వాటిలో కళారంగంలోనూ, మీడియా రంగంలో కూడా మీరు ఉండడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంతేకాకుండా కుజశుక్రుల కాంబినేషన్ ఫోర్త్ భావన ఉందండి. ఇంజనీరింగ్ విద్యార్థులకి, డాక్టర్స్ వృత్తిలో ఉన్నవారికి అంటే బాగా డెవలప్మెంట్స్ ఉంటాయి. ముఖ్యంగా ఇంజనీరింగ్ విద్య, అలాగే ఎంబీబీఎస్ విద్య కూడా మీరు రాణించడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ధనుర్రాశిలో విద్య, డాక్టర్ సంబంధించిన విద్యది. అలాగే కుజ రవి బుధులు కూడా శుక్రుడు కూడా కలిసి ఉండడం వలన మీకు ఇంజనీరింగ్ విద్య, గణిత శాస్త్రజ్ఞంలో ఉండడము, మ్యాథమెటిషియన్గా ఉండడము, అలాగే ఇంజనీర్స్గా ఉండడం, ఇలాగా చాలా అద్భుతంగా ఉందండి. మీ మదర్ గారికి చాలా బాగుంటుంది. ఫోర్త్ హౌస్ లార్డ్ ఫోర్త్ భావం చూసుకోవడం వలన విద్యలో ఆటంకాలు ఉండవు, కంఫర్టబుల్నెస్ ఎక్కువ, సుఖపడడం ఎక్కువగా ఉంటుంది. అంత చాలా బాగుంటుంది. అంతేకాకుండా మ్యూజిక్ డైరెక్టర్స్ కూడా అద్భుతమైన కాలము, రైతులకి చాలా బాగా బాగుంటుంది. ఏదేమైనా మీ సంతానం విషయంలో చక్కగా బాగుంటారు. సంతానం అద్భుతంగా బాగా డెవలప్ అవుతారంటారు, ఏమాత్రం సందేహం లేదు. రాహు మిమ్మల్ని బాహువులు మీకు తిప్పుతారంటారు సరే, అంటే ఏంటంటే రాహు వలన మీకు అనేక రకాలుగా అదృష్టమే, భూములు, మంచి చక్కటి ఇళ్ళు, వాహనాలు, అలాగే మీరు అనుకున్న కార్యసిద్ధి, కష్టపడి పనిచేయడం వల్ల మీకు ధైర్యం, అనేక రకాలుగా మిమ్మల్ని సక్సెస్ చేస్తాడు రాహు. అంతేకాకుండా మేనమామలు కూడా చాలా బాగుండేది చేస్తాడండి. విదేశాలు వెళ్ళడానికి స్టాంపింగ్ అయ్యేది చేసాడు వాడు కూడా రాహువే. అంతేకాకుండా మీరు ఈ నెల మొత్తం కూడా శత్రువుల వల్ల భయం లేకుండా, రోగాల వల్ల అంతకన్నా భయం లేకుండా చాలా బాగుంటారు. కాకపోతే సప్తమ స్థానం శని దోషకారకుడు. అంటే భార్యాభర్తల విషయంలో అనురాగం తక్కువ అవడము, భర్తలు కొద్దిగా ఎడబాటుగా ఉండడము, ఉద్యోగరీత్యా, నేను ఉదాహరణ చెప్తున్నాను, ఉద్యోగరీత్యా, పర్సనల్ పనుల రీత్యా దూరంగా ఉండడానికి జరుగుతుంది. అంతేకాకుండా కొత్తగా పెళ్లి సంబంధాలు కుదరడం ఇంతకుముందు ఉండట్లేదు. ఇప్పుడు కూడా అంతే, ఆలస్యం అయిపోతూ ఉంటాయి వివాహాలు, వ్యాపారాలు కూడా ఆలస్యం అయిపోతూ ఉంటాయి. కానీ మీరు చేస్తున్న వ్యాపారాలు కూడా ఆలస్యం అవడం కాకుండా విదేశాలు వెళ్ళడానికి కూడా అవకాశాలు తక్కువగా ఉంటాయి మీకు. అది కొద్దిగా జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకంటే 9th హౌస్ లార్డ్ కూడా బాగాలేదు. కానీ 9th హౌస్ లార్డ్ శుక్రుడు చూసుకుంటున్నాడు కదా. అంటే ఏంటి, ఆలస్యం అయినా సరే, అంటే శుక్రుడు శని వలన ఆలస్యం అవుతాయి. చదువులో కానీ, విదేశాలు వెళ్ళడం కానీ ఆలస్యం అవుతుంటుంది. కానీ శుక్ర ప్రభావం వలన తీర్థయాత్రలు చేస్తారు,
విదేశాలు వెళ్తారు, షూటింగ్లు చేసుకుంటారు, చక్కటి విద్యలో బాగా రాణిస్తారు, సినిమా రంగంలో బాగా రాణించడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే సాహిత్యము, నృత్య కళాకారులకి అద్భుతమైన అవకాశాలు ఉన్నాయనడంలో సందేహం లేదు. అలాగే డబ్బింగ్ ఆర్టిస్టులు కూడా అంటాం, వాళ్ళకు కూడా మంచి అవకాశాలు వస్తాయండి. భాగ్యస్థానం ఎక్కడ చెడిపోలే, అమ్మవారి యొక్క దీవెనలు మీకు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే దశమంలో గురుడు బ్యూటిఫుల్గా ఉన్నాడండి. దశమ గురుడు అంటే ప్రభుత్వ రంగ సంస్థల్లో మీరు ఉండడానికి అవకాశాలు ఎక్కువ. ప్రభుత్వ పరంగా మీకు బాగా షైన్ అవుతారు, ధనప్రాప్తి కలుగుతుందండి, స్వయం కృషితోటి బాగా డెవలప్ అవుతారు. అంతేకాకుండా దేవాలయాలకు అధికారిగాను, వేదశాస్త్ర పండితులకి, ఆగమశాస్త్ర కోవిదులకి చాలా బాగుండడము, అలాగే బ్యాంకింగ్ రంగంలోనూ, విద్యా సంస్థల్లోనూ మీరు బాగా డెవలప్ అవ్వడం జరుగుతుందండి. అంతేకాకుండా మీరు ధర్మబద్ధంగా ఉండడము, యజ్ఞ యాగాలకి క్రతువులకి చేయడము, దశమంలో గురుడు అంటే చాలా బాగుంటుంది. అంతేకాకుండా జ్యోతిష శాస్త్ర పండితులు కూడా మీరు దాంట్లో మీరు ఉన్నారు, జ్యోతిష శాస్త్రంలో మీరు ఉన్నారు. దశమంలో గురుడు ఉన్నాడంటే మీరు బాగా షైన్ అవుతారు. కన్యారాశి వాళ్ళు చాలా బాగుంది. గురుడు వలన ధనప్రాప్తి, అధికమైన ధనప్రాప్తి కలగడానికి అవకాశం ఉంది. కేతు వలన కూడా మీకు ఎక్కువగా దూర ప్రాంత ప్రయాణాలు, దగ్గర ప్రాంత ప్రయాణాలు చేయడము, అమ్మవారి దర్శనాలు చేసుకోవడము, పుణ్యక్షేత్ర దర్శనాలు, ఫారిన్ కంట్రీస్ వెళ్ళడము, ఇవన్నీ కూడా ఉంటాయండి. ఖర్చులు కూడా అధికంగా ఉండడానికే ఎక్కువ అవకాశం ఉంది. ఈ నెలలో మీరు పూజించాల్సిన దేవుడు అమ్మవారు. అమ్మవారిని ఎంత పూజిస్తే అంత అద్భుతమైన ఫలితాలు ఉంటాయండి. ముఖ్యంగా మీరు అంటే మన ఊళ్ళోనే అమ్మవారిని పూజించడం, కనకదుర్గ అమ్మవారు కానీ, లలితా శాస్త్రం లలితా అమ్మవారు కానీ పూజించడం వలన, కుంకుమ పూజ చేసుకోవడం వలన, అభిషేకాలు చేయించుకోవడం వలన, అలాగే చండీ హోమాలు చేయించుకోవడం వలన, కామాఖ్య అమ్మవారి యొక్క టెంపుల్స్ వెళ్ళి దర్శనం చేసుకోవడం వలన గ్రహాల వలన వచ్చే దోషాలు చాలా మటుకు పరిహారం అవడానికి అవకాశాలు ఎక్కువ.